కేంద్ర ప్రభుత్వం నుంచి భారీగా స్కాలర్‌షిప్‌లు, పై చదువుల కోసం సాయం చేయడానికి ముందుకొస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. లక్షల్లో సాయం అందిస్తున్న ప్రభుత్వాలు. మరి ఈ స్కాలర్‌షిప్‌లకు ఎవరు అర్హులు? ఎలా అప్లై చేసుకోవాలి? అప్లై చేసుకునే వారికి క్వాలిఫికేషన్ ఏముండాలి? తెలుసుకునే ముందు మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల ద్వారా సాయం చేసే ప్రభుత్వ ఆలోచన మీకు నచ్చిందా? 1 నచ్చింది, 2 నచ్చలేదు. మీ ఆన్సర్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. చదువుకునే విద్యార్థులకు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రభుత్వాలు స్కాలర్‌షిప్‌ల ద్వారా సాయం చేయాలని ముందుకొస్తున్నాయి. విద్యార్థులకు కేంద్రం ప్రత్యేక మార్గాల్లో మనీ వచ్చేలా చేస్తోంది. అయితే ఈ మనీలో కొన్ని ఫ్రీగా, కొన్ని లోన్ రూపంలో, కొన్ని స్కాలర్‌షిప్, కొన్ని గ్రాంట్స్ వంటి రూపాల్లో ఉంటాయి. మరి ఇప్పుడు మనం 4,00,000 రూపాయలు ఎలా పొందాలో తెలుసుకుందాం. విద్యార్థుల చదువు కోసం ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నాయి. కొన్ని పథకాలు ఉన్నట్లు కూడా విద్యార్థులకు తెలియదు. అలాంటి ఓ పథకం పేరు వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ లోన్ స్కీమ్. కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు మాదిరి కేంద్ర ప్రభుత్వం తమ పథకాలను అంతగా ప్రచారం చేసుకోదు. దీంతో ఆ పథకాలు ఉన్నట్లు కూడా ప్రజలకు తెలియదు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం పేరు వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ లోన్ స్కీమ్. ఈ పథకం ద్వారా యువతకు కేంద్రం ఆర్థిక సాయం చేస్తోంది. దీంతో యువత తమ స్కిల్స్ మెరుగుపరుచుకుని ఉద్యోగాలకు అర్హత సాధించగలుగుతున్నారు. ఈ పథకం కింద కేంద్రం ఇచ్చే డబ్బును విద్యార్థులు తమ వొకేషనల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కోర్స్ కోసం ఉపయోగించుకోవచ్చు. అంటే అడ్మిషన్ లేదా ట్యూషన్ ఫీజు, పరీక్షల ఫీజు, లైబ్రరీ ఫీజు, లాబొరేటరీ ఫీజు, కాషన్ డిపాజిట్ కోసం, బుక్స్ కొనుక్కోవడానికి, పరికరాలు కొనుక్కోవడానికి, ఇన్‌స్ట్రుమెంట్స్, బోర్డింగ్, లాడ్జింగ్ కోసం ఈ డబ్బును ఉపయోగించుకోవచ్చు. ఈ స్కీమ్ కింద లోన్ అనేది అవసరాన్ని బట్టి ఇస్తారు. తద్వారా విద్యార్థి తన 90% ఖర్చులను నెరవేర్చుకోవచ్చు. ఈ స్కీమ్ కింద చేపట్టే కోర్సులు 2 ఏళ్ల వరకు ఉండొచ్చు. అలాగే విద్యార్థికి ఇచ్చే రుణం లక్షల దాకా ఉంటుంది. ఒకవేళ కోర్సు ఖర్చు 4,00,000కు మించితే దాన్ని విద్యార్థే భరించాలి. ఈ స్కీమ్ లోన్‌పై నేషనల్ సఫాయి కర్మచారీస్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎన్ఎస్కేఎఫ్‌డిసి సంవత్సరానికి 1% చొప్పున వడ్డీ రేటును ఫిక్స్ చేసింది. అలాగే వడ్డీపై లోన్ ఇచ్చే సంస్థ మరో 4% వడ్డీని వసూలు చేసింది. మహిళా విద్యార్థుల విషయంలో వడ్డీపై 0.5% తగ్గింపు ఉంటుంది. ఈ రుణాన్ని 7 సంవత్సరాల్లో తిరిగి చెల్లించాలి. ఈ రుణం పొందే విద్యార్థి తప్పనిసరిగా ఎన్ఎస్కేఎఫ్‌డిసి గ్రూప్‌కి చెందిన వారై ఉండాలి. విద్యార్థి స్టేట్ స్కిల్ మిషన్లు, స్టేట్ స్కిల్ కార్పొరేషన్ల మద్దతు ఉన్న కంపెనీ, సొసైటీ లేదా ఆర్గనైజేషన్ నిర్వహించే లేదా మద్దతిచ్చే కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి. ప్రభుత్వ సంస్థ లేదా అలా చేయడానికి ప్రభుత్వంచే గుర్తింపు పొందిన సంస్థ ద్వారా జారీ చేసిన ఒక సర్టిఫికేట్, డిప్లొమా ఆర్ డిగ్రీ మొదలైనవి కలిగి ఉండాలి. ప్రభుత్వ మంత్రిత్వ శాఖ లేదా డిపార్ట్మెంట్ లేదా సంస్థ లేదా నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లేదా స్టేట్ స్కిల్స్ మిషన్ సొసైటీ సంస్థ ద్వారా కనీసం 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు కాల వ్యవధితో ఉండే వృత్తి విద్యా శిక్షణ కోర్సులు చేయొచ్చు. కోర్సు పూర్తయ్యే నాటికి ఆ విద్యార్థికి కనీసం 18 ఏళ్లు నిండాలి. గరిష్ట వయోపరిమితి 50 సంవత్సరాలు. ఇక లోన్ తీసుకునే సమయంలో ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ పత్రం, నివాస ధృవీకరణ పత్రం అవసరమవుతాయి. విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకునే విధానం: విద్యార్థులు మొదట అధికారిక వెబ్‌సైట్ nskfdc.nic.in లోకి వెళ్ళాలి. హోమ్ పేజీలో హౌ టు అప్లై ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత లోన్ అప్లికేషన్ ఫామ్ వస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. అందులో వివరాలను ఎంటర్ చేసి సేవ్ ఆప్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.